వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన వెండి కానుకలపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 500 కోట్ల విలువైన వెండి కానుకల్లో అసలు వెండి కేవలం 5 నుంచి 6% ఉందన్నటువంటి ఆరోపణలపై ప్రస్తుతం జమ్మూ కోర్టు విచారణ జరుపుతోంది. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో భక్తులు సమర్పించిన వెండి కానుకలపై తీవ్ర వివాదం నెలకొంది. ఆలయ బోర్డు దాదాపు 20 టన్నుల వెండి కానుకలను శుద్ధి కోసం ప్రభుత్వ మింటికు పంపగా పరీక్షల్లో అందులో కేవలం 5 నుంచి 6% మాత్రమే వెండి ఉన్నట్లు, మిగిలిన భాగంలో క్యాడ్మియం, ఇనుము వంటి ఇతర లోహాలున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 500 నుంచి 550 కోట్లుగా అంచనా వేసిన వెండి విలువ గణనీయంగా తగ్గిందన్న వార్తలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో భక్తులు సమర్పించిన వెండి మొదటి నుంచే నకిలీదా లేక ఆలయానికి చేరిన తర్వాత ఏదైనా దశలో కల్తీ జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను జమ్మూ కోర్టు విచారిస్తోంది. కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులతో హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ విచారణ అధికారిని ఆదేశించింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ధారణ వెలువడలేదని, ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని సంబంధిత నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.